యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, సామాన్య ప్రజలందరికీ కూడా సంబంధించిన విషయంగా భావించి చాలా శ్రద్ధతో, చాలా బాధ్యతతో దీన్ని రిపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. నిన్న చూసినట్లయితే గంటా శ్రీనివాసరావు గారు, కళా వెంకట్రావు గారు, ధూళిపాల నరేంద్ర గారు, మరి పయ్యావుల కేశవ్ గారు అందరూ మీడియా ముందుకు రావడము, ఏదో అన్యాయం జరిగిపోయింది, ఆంధ్రప్రదేశ్ మీద ఏదో జరిగిపోయింది, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సంస్థలకు ఏదో జరిగిపోతూ ఉంది, రక్షణ లేదు, వగేరా వగేరా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా సార్, మాకు తెలిసి మీరు ఎవరు కూడా పూర్తిగా ఈ సబ్జెక్ట్ స్టడీ చేయలేదని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే స్టడీ చేస్తే మీరు ఖచ్చితంగా ఇవన్నీ మాట్లాడరు. మీకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి అని ఉంటుంది. ప్రతి కంపెనీలో ఏ పని చేయాలన్నా కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. మీ ట్రస్ట్ భవన్కు సంబంధించిన మీ క్లాసులలో మీకు చెప్పేది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే మీకు తెలుగుదేశం నాలెడ్జ్ సెంటర్ అని ఉంటుందన్నమాట. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జ్ఞాన కేంద్రం. ఇది జ్ఞానం కాదు కానీ అవాస్తవాలంతా కూడా ప్రాపగాండా చేసే కేంద్రంగా మారింది. మీకు ఏదో రాసిస్తారు, ఆ రాసినేది వచ్చి మీడియా ముందర వచ్చి చదువుతారు. అంతేగాని ఏమి చదువుతున్నామని మాత్రం మీరు పరిశోధన చేయరనేది క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకంటే పరిశోధన అనేది మీరు నిజంగా ఈ విషయం మీద చేసింటే కానీ మీరు ఎవ్వరు కూడా ముందరకు వచ్చి మాట్లాడకపోగా మీ పార్టీ హెడ్ క్వార్టర్స్కి పోయి, మీ అధినేత దగ్గరికి పోయి, మీ అధినేత గారి కుమారుని దగ్గరికి పోయి దయచేసి సార్ ఇది మంచిది కాదు మనం చేసేది, ఇది పద్ధతి కాదు అని మీరు చెప్పొస్తారు. కానీ మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీకు యాక్చువల్గా ఏం జరిగిందని తెలియదు. కాబట్టి నంబర్ 1 ఫస్ట్ అసలు భారత రాజ్యాంగం మనకేమిచ్చింది? ఈ మధ్య కాలంలోనే ఆధార్కు సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, అంటే మనకు జడ్జిమెంట్లు ఏదైతే వస్తుందో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, ఒకటి పర్మనెంట్గా శాశ్వతంగా నిలబడిపోయే జడ్జిమెంట్ ఏమని వస్తుంది? అది జస్టిస్ పుట్టస్వామి కేసు అని. ఆ కేసులో ఏమని చెప్తుంది? మనకు ఆర్టికల్ 14, 15తో పాటు 21తో పాటు మనకు వ్యక్తిగత సమాచార గోప్యత అనేది కూడా ఒక ఫండమెంటల్ రైట్. వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉంటుందో దాని మీద రాజ్యాంగంలో ఇన్సిడెంటల్గా, అంటే ఏవైతే ఆర్టికల్ 21 చెప్తూ ఉందో దాన్ని అర్థం చేసుకుంటే దాని ఇంటర్ప్రిటేషన్లో ఇది మనకు ఆ సమాచార గోప్యత అనేది కూడా మనకు రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు అని తెలుస్తుంది. మీరు ఫస్ట్ నాకు దయచేసి పుట్టస్వామి కేసు ఒకటి చదవండి. వీళ్ళు ఎవరెవరైతే నిన్న వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినారో అది చదవాలి. రెండవది, ఈ మధ్య కాలంలోనే కేంబ్రిడ్జ్ అనలిటికా అని చెప్పి ఒక పెద్ద కేసు జరిగింది, ప్రపంచవ్యాప్తంగా జరిగింది. కేంబ్రిడ్జ్ అనలిటికా. ఏమి కేంబ్రిడ్జ్ అనలిటికా అంటే ఈ కంపెనీ ఏదైతే ఉందో, ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, వాళ్ళు ఫేస్బుక్ ద్వారా దాదాపు 8 కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా సంబంధించిన వ్యక్తిగత సమాచారం అంతా సేకరించి ఆ సమాచారాన్ని రాజకీయం కోసము వాడుకున్నారే అనే నెపం మీద ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ఒక్క దేశంలో దీని మీద ఎంక్వైరీలు జరిగి లాస్ట్కు ఫేస్బుక్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో దేశాలకు పోయి, బ్రిటన్ దేశంలో కానీ సింగపూర్లో కానీ ఇంచుమించు ఫేస్బుక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా జూకర్బర్గ్ కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా పోయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి. అంటే వ్యక్తిగత సమాచారం, ప్రైవసీ అనేది అంత ముఖ్యం. అది ఎవరంటే వాళ్లకు అది పంపించేదానికి ఇచ్చేదానికి వీలు పడదు అని. మళ్ళీ ఇది కూడా నాకు తెలిసి మన ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి మీడియా ముందుకు వస్తూ ఉన్నారో, ఎవరైతే పాలసీ తెలుగుదేశం పార్టీలో చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చదవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. నెక్స్ట్, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఈ వ్యక్తిగత సమాచారాన్ని అంతా కూడా మరి పద్ధతి లేకుండా, ఒక సిస్టమ్ లేకుండా మరి వాడుకుంటూ ఉన్నారంటే ఈరోజు దాదాపు 4-5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత సమాచారం అన్ని చోట్ల ఉండిపోయింది. ప్రైవేట్ పార్టీల దగ్గర అందరికి కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా పంపించగలిగినారు. దీన్ని ఈరోజు ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ అంటే అది తెలుగు ద్రోహుల పార్టీ కింద, అసలు తెలుగు ప్రజల సమాచారాన్ని దొంగతనం చేసిన పార్టీ కింద ఈరోజు బయట అనుకుంటూ ఉన్నారు. టీడీపీ అంటే తెలుగు ప్రజల సమాచారాన్ని దొంగతనం చేసిన పార్టీ అని అనుకుంటూ ఉన్నారు. బయట ఒక్కసారి ఎక్కడే కానీ, రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, ఎవరికైనా కానీ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే ఈ కంప్యూటర్ టెక్నాలజీ గురించి కానీ, ఫోన్ టెక్నాలజీలో ఉండే ఇన్సైడ్ మరి వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఇదే మాటకు వస్తారనమాట. ఈరోజు చెప్తూ ఉన్నాము, ఒక సామాన్య మానవునికి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మీ సమాచారం బయట ఉంది కొన్ని కంపెనీలు, ప్రైవేట్ సంస్థల దగ్గర అంటే
మీకు తెలిసినో లేదో మీ కంప్లీట్ మీ సమాచారం అంత ఉంది. మీ పేరుంది, మీ వయసు ఉంది, మీ కులం ఉంది, మీరు ఏం చేస్తున్నారని ఉంది. మీకు సంబంధించిన సమాచారంలో భాగంగా ఏవైనా కానీ లింకప్ చేస్తే ఈ ప్రైవేట్ సంస్థలు ఎవరైతే ఈరోజు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారో వీళ్ళు దగ్గర ఉండే సమాచారం ప్రకారం మీకు ఇంచుమించు మీకు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, మీ భార్య పేరేమి, మీ భార్య వయసు ఎంత, మీ మగపిల్లోళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడపిల్లలు అయితే వాళ్ళ వయసు ఎంత, కంప్లీట్. అంటే ఎవరికన్నా నచ్చుతుందా? ఎవరికన్నా కానీ వాళ్ళ వ్యక్తిగత సమాచారం, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సమాచారము బయట 10 మందికి తెలిసేది ఎవరికన్నా నచ్చుతుందా? ఇష్టపడతారా? ఇది పైగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాకుండా వీళ్ళు ఏం చేశారంటే తీసుకుపోయి దాన్నంతా కూడా ప్రైవేట్ సంస్థల దగ్గర పెట్టినారు. ఎందుకు పెట్టినారు? ఇది చెప్తా ఎందుకు పెట్టినారు. దీనికి సంబంధించి అది ఎంత లోతుగా పోయిందంటే ఈరోజు దాదాపు ఎవరైతే ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ వ్యక్తిగత సమాచారంతో పాటు వాళ్ళ దగ్గర ఆధార్కు సంబంధించిన యూనిక్ ఐడెంటిటీ నంబర్, యుఐడి నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ కూడా ఉంది. ఆ నంబర్ ద్వారా ఈరోజు ఆ ప్రైవేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థలు ఆ నంబర్ ద్వారా ఒకవేళ ఎవరన్నా కానీ హ్యాకింగ్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్లు కానీ, మనకు సంబంధించిన పేటీఎం అకౌంట్స్ కానీ, మనకు సంబంధించిన ఈమెయిల్ కానీ ప్రతి ఒక్కటి కూడా బయటపడే ప్రమాదం ఉంది. ఈరోజు వాళ్ళ చేతుల్లో ఉంది ఇదంతా కూడా. ఇంత విపరీతమైన మరి డేంజరస్ పరిస్థితుల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రులు, ఎందుకంటే ఇదంతా కూడా ఐటీ శాఖకు సంబంధించినది, పంచాయతీరాజ్కు సంబంధించి. ఆయన ఏమంటారు తెలిసిన, ఈ సమాచారం అంతా కూడా ఇంటర్వ్యూలోనో ట్వీట్లోనో ఎక్కడన్నా చెప్తారు, ఈ సమాచారం అంతా కూడా ప్రగతి కోసము పరిపాలన కోసం అవుతాం. కరెక్టే సార్, ప్రగతి కోసం పరిపాలన కోసం అవసరమే. కానీ ఇది ఒక ప్రైవేట్ సంస్థల దగ్గర ఉండాల్సిన అవసరం ఉందే. ఆ ప్రైవేట్ సంస్థలు కూడా ఎవరు సార్? వాళ్ళు ప్రైవేట్ సంస్థలు చెప్తాం. ప్రైవేట్ సంస్థలు ఎవరనేది, ఆ ప్రైవేట్ సంస్థలు వచ్చేసి ఒకటి బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ ఇది ఎక్కడుంది? వైజాగ్లో ఉంది. ఇంకొకటి ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అది ఎక్కడుంది? హైదరాబాద్లో మాదాపూర్లో ఉంది. ఈ ఐటీ గ్రిడ్ ఇండియా లిమిటెడ్కు సంబంధించి ఒక ముఖ్యమైన వ్యక్తి అశోక్ దాకవరం. బ్లూ ఫ్రాగ్కు సంబంధించి ఒక ముఖ్యమైన వ్యక్తి ఫణికుమార్. అయితే వీళ్ళ గురించి మనం విచారించినట్లయితే ఎప్పుడు కూడా తరచూ ఎక్కడుంటారు వీళ్ళు అంటే చీఫ్ మినిస్టర్ గారి పేషీలో. ఎవరు అడిగినా చెప్తారు ఫణికుమార్ గారు, అశోక్ దాకవరం గారు ఎక్కడ దొరుకుతారనంటే వెలగపూడిలో బ్లాక్ నెంబర్ 1లో చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారి పేషీలో అనేసి ఎక్కడ ఎవరిని అడిగినా చెప్తారనమాట. అసలు ఇదంతా ఈ బయటికి ఎట్లా వచ్చింది అంటే ఈ మధ్య కాలంలోనే విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ తొలగిస్తూ ఉన్నారనమాట. ఎట్లా తొలగిపోతున్నాయి, ఏ విధంగా తొలగిపోతున్నాయని చెప్పి పరిశోధన చేసుకుంటూ పోతే తీరా అర్థమైనది ఏమంటే ఇదంతా కూడా కలిపి వీళ్ళు క్రియేట్ చేసిన ఈ వ్యవస్థ ద్వారా, వీళ్ళు చేస్తున్న పని ద్వారా ఈ ఎలక్టరల్ రోల్స్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లు తొలగించేదానికి ఉపయోగపడుతుందని ఎట్లా అని చెప్పి చూడడం జరిగింది. వీళ్ళు ఒక థీరీ స్టార్ట్ చేసినారు, 4 సర్కిల్ థీరీ, 4 సర్కిల్స్ థీరీ అని ఒక థీరీ స్టార్ట్ చేసినారంట. వీళ్ళు ఏమదంటే మొత్తం ఓటర్లను 4 భాగాలుగా విభజించినారనమాట. ఒక భాగం వచ్చేసి టీడీపీ ఓటర్, ఒక భాగం వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఓటర్, ఒక భాగం వచ్చేసి న్యూట్రల్ ఓటర్, ఒక భాగం వచ్చేసి అక్కడ స్థానికంగా మరి లేని ఓటర్, అక్కడ రెసిడెన్స్ లేని ఓటర్. సో 4 భాగాలు 4 సర్కిల్ థియరీ అని చేసినారు. ఏ విధంగా చేసినారు, ఈ విభజన ఏ విధంగా చేయగలిగినారు, ఈ సెగ్రిగేషన్ కానీ ఈ స్లాటింగ్ కానీ ఏ విధంగా చేయగలిగినారంటే వీళ్ళు ఏం చేసినారు, ఫస్ట్ ప్రజా సాధికార సర్వే అని పెట్టినారనమాట. ప్రజా సాధికార సర్వేని 3 సంవత్సరాల కింద పెట్టి వాళ్ళు విఆర్ఓ ద్వారా, పంచాయత్ సెక్రటరీ ద్వారా ట్యాబులు ఇచ్చి మొత్తము వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఇంటింటికి పోయి సర్వే చేసి ఆ సర్వేలో ఎంతమంది ఉండారో, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ మేల ఫీమేల్, మగనా ఆడనా, ఏం చేస్తున్నారు, వ్యవసాయమా, ప్రతి ఒక్కటి డీటెయిల్స్గా, మోటార్ సైకిల్ ఉందా, టీవీ ఉందా, ఇంకోటి ఉందా డీటెయిల్డ్గా సేకరించినారు. ఇదంతా ఏ విభాగంలో ఉంది ప్రభుత్వంలో? ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ. దీనికి హెడ్ ఎవరు? అహ్మద్ బాబు గారు ఐఏఎస్. ఆర్టీజీఎస్ అంటే ఇప్పుడు 1100 అని మనకు ఫోన్ వస్తుంది చూడండి, అదే ఆర్టీజీఎస్. ఈ సమాచారం అంతా తీసుకొని ఒక చోట పెట్టినారనమాట సర్వర్లో. ఏదది? స్టేట్ రెసిడెంట్ డేటా హబ్. అంటే రాష్ట్రానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఒక్క చోట పెట్టినారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయము కూడా ఈ స్టేట్ రెసిడెంట్ డేటా హబ్లో
చేరి ఉంచినారనమాట. నెక్స్ట్ ఏం చేసినారు వీళ్ళు, ఎలక్ట్రల్ రోల్స్ దగ్గరికి పోయి ఓటర్ లిస్టు తీసుకొని ఓటర్ లిస్టులో ఎలక్షన్ కమిషన్కు తెలియకుండానే వీళ్ళు సేకరించినారు. అది ఎట్లా అనేది మేము చెప్తాం. సేకరించి ఆ ఎలక్ట్రల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఓటర్ లిస్ట్ ఉందో ఓటర్ లిస్టులో ప్రతి ఒక్క వ్యక్తి ఆయన పేరు, ఆయన జెండర్ మగన ఆడన, ఆయన వయసు, ఆయన కుటుంబము, ఆయన ప్రభుత్వం నుంచి తీసుకున్న బెనిఫిట్స్, ప్రభుత్వానికి సంబంధించిన ఇది, ఆయన వ్యక్తిగతంగా మరి ఆర్థిక పరంగా ఆయన స్తోమత, ఇది కంప్లీట్గా లిస్ట్ అవుట్ చేసుకున్నారనమాట. లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసినారు వాళ్ళు, విపరీతంగా 1100 నుంచి ఫోన్ కాల్స్ కొడుతూ పోయినారు. మీకు ఇది నచ్చిందా, మీకు ఇది వచ్చిందా, మీకు చేరిందా, మీకు సంతృప్తికరంగా ఉందా. ఎందుకది ఒకటేసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తికి రేషన్ అందిందా మీరు సంతృప్తికరంగా ఉండాలంటే అర్థం ఏమంటే 4 సార్లు 5 సార్లు 6 సార్లు రేషన్ తీసుకునే వాళ్ళు కూడా సంతృప్తికరంగా లేరంటే వీళ్ళు తెలుగుదేశం పట్ల వీళ్ళు సంతోషంగా లేరు అని వాళ్ళు డేటా అనాలిసిస్ చేసుకున్నారు. చేసుకొని ఈ 4 భాగాలుగా విభజించేసినారనమాట. నెక్స్ట్ దీన్నంతా తీసుకుపోయి ఎవరికి ఇచ్చినారు, సేవామిత్ర అని ఒక యాప్ పెట్టినారు. ఏమిటి సేవామిత్ర అంటే, సేవామిత్ర అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్. అంటే ప్రతి ఒక్క బూత్ అప్రాక్సిమేట్గా బూత్కు 1000 మంది ఉంటే 1000 మంది ఒక సేవామిత్ర అని ఒక వ్యక్తికి పెట్టినారు. వాస్తవానికి ఆ సేవామిత్రుడు ఎవరైతే వీళ్ళు నియమించినారో వాళ్ళను కూడా సర్ప కింద ప్రభుత్వం ద్వారానే వాళ్ళను ఎంప్లాయ్ చేయాలనే ఆలోచనలో కూడా ఉండి రన్ చేస్తున్నారు ఫైల్. అది సేవామిత్ర అనే వ్యక్తిని పెట్టి అది ఎంత బాగా ఒక్కొక్క బూత్కి ఒక వ్యక్తి, రీజన్కి ఒక వ్యక్తి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక వ్యక్తి, పిరమిడ్ మాత్రం నీట్గా స్ట్రక్చర్ చేసి పెట్టినారు. ఈ సేవామిత్ర డ్యూటీ ఏమంటే ఆయన యాప్ ఓపెన్ చేస్తే ఫోన్ లోపల, ఆ యాప్ లోపల ప్రతి ఒక్క వ్యక్తి ఓటర్ లిస్ట్ ఉంటుంది, తన ఓట్ నంబర్ ఉంటుంది, తన పేరు ఉంటుంది, తన వయసు ఉంటుంది, తన అడ్రస్ ఉంటుంది, తను ప్రభుత్వం నుంచి ఎన్ని రకాల బెనిఫిట్లు పొందినారని ఉంటుంది, తన ఆర్థిక స్తోమత దాంట్లో కనపడుతుందన్నమాట. ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేసినారంటే నెక్స్ట్ ఈ 4 భాగాలుగా చేసేసినారు. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, న్యూట్రల్ అండ్ ఇక్కడ రెసిడెన్స్ లేరు. నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ ఏమి, టీడీపీ వాళ్ళనేమో ఓకే, వైఎస్ఆర్సీపీ వాళ్ళను ఏం చేయాలంటే ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలి. నెక్స్ట్ నంబర్ 3 న్యూట్రల్ ఓటర్ని ఏం చేయాలి, ఇటు ఇంకా నిర్ణయం తీసుకొని ఓటర్నేమో ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఏ విధంగా మనము ఓటర్గా లాక్కోవాలి. ఇది అందరికి తెలిసినదే వాళ్ళ విధానాలు ఎట్లుంటాయి. నాలుగో సర్కిల్ ఎవరైతే అక్కడ రెసిడెన్స్ లేరో, అక్కడ ఇంట్లో నివసించడం లేదో వాళ్ళది పొద్దున తెల్లవారుజామునే వాళ్ళు వచ్చే ముందరనే లేదా ఎక్కడి నుంచి వచ్చే ముందర ఓటేసేసుకోవాలి. ఇది వాళ్ళ థియరీ, 4 సర్కిల్ థియరీ. ఎంత బ్రహ్మాండమైన థియరీ. ఎవరైనా చూస్తే రామన్స్ థియరీ, ఐన్స్టైన్స్ థియరీ, న్యూటన్స్ థియరీ మాదిరి వీళ్ళది చంద్రన్న థియరీ. ఇది చూడండి ఎట్లా చేసినారు. నెక్స్ట్ అందరూ ఏమంటారంటే ఎలక్ట్రల్ రోల్స్ ఓటర్ లిస్ట్ నుంచి ఎట్లా తీయగలుగుతారు అని. ఎట్లా తీస్తారు, వాళ్ళు ఏం చేసినారంటే ఈరోజు ఇంతకుముందు పూర్వానికి మనము ఎక్కడే కానీ ఓటు నమోదు చేసుకోవాలన్నా తీసేయాలన్నా కూడా టీచర్లు కానీ ఇంకోరు కానీ ఇంటికాడికి వచ్చి పర్సనల్గా చూసుకొని పోయేవాళ్ళు. వీళ్ళు ఏం చేసినారు, డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఇచ్చినారు ఇదంతా కూడా. అంటే ఓటు ఎక్కియాలన్నా ఓటు తీయాలన్నా ఎవరు దానికి అథారిటీ అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్, ఏఈఆర్ఓ ఎవరు, ఏఈఆర్ఓ వచ్చేసి తహసీల్దార్కు 24 గంటలు కంప్యూటర్ మీద కూర్చోలేడు కాబట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటాడు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎవరు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు అందరూ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద తక్కువ జీతానికి 2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అపాయింట్ చేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా. నెక్స్ట్ వాస్తవానికి డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఎక్కియాలన్నా తీయాలన్నా ఏ విధంగా చేయాలి, బూత్ లెవెల్ ఆఫీసర్ చూసుకొని రావాలి. బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంతకు ముందు ఎవరు, టీచర్లు అయితే పర్మనెంట్ ఎంప్లాయీస్, బాధ్యత గల వాళ్ళు కాబట్టి వాళ్ళు నిజంగానే ఆడ ఓటర్ ఉన్నాడా లేదా అని చూసుకొని ఎక్కియడం కానీ తొలగించడం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఎవరున్నారు, మొత్తము కంప్లీట్గా అంగన్వాడీ స్టాఫ్ అందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. మళ్ళీ ఎవరు అపాయింట్మెంటు, ఎక్కువ శాతం అపాయింట్మెంటు వీళ్ళ అపాయింట్మెంట్. అంటే ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఓటును ఎక్కియాలన్నా తొలగించాలన్నా అని చెప్పి ఆయన అథారిటీ, యాక్చువల్గా ఎవరైతే ఎక్కిస్తారో తొలగిస్తారో దానికి ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ అథారిటీ, వీళ్ళందరికీ కీ ఇచ్చేది తహసీల్దారు. ఇది ఈ విధంగా అంత ఎలక్ట్రల్ కమిషన్ ఈసీఐ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటండి వాళ్ళకి ఇంతవరకు కూడా ఇంతమంది మొత్తం టీచర్ లేకుండా అసలు ఈ అంగన్వాడీ వాళ్ళతో చేపిస్తున్నారు ఇదంతా కూడా పని అని. వాళ్ళు ఆ ఒత్తిడికి లొంగిపోయి పాపం వాళ్ళు ఏమనలేక సో జన్మభూమి కమిటీ మెంబర్లు, ఈ బూత్ కమిటీ మెంబర్లు వచ్చి ఇది ఎక్కియండి, ఇది తొలగించండి, ఎక్కియడం తొలగించడం. ఎవరిని ఎక్కియాలి, ఎవరిని తొలగియాలంటే ఇదో ఈ సేవామిత్ర ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ పోతుంది. ఎవరు, వీళ్ళు వైసీపీ వాళ్ళు అనేది. ఇది వీళ్ళు చేస్తున్న పని అక్కడ కూర్చొని.
నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ గమనించుకున్న తర్వాత 20వ తారీఖు మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడే కానీ క్రైమ్ తప్పు జరిగినది జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వస్తుందండి? అంటే ఇప్పుడు ఐటీ గ్రిడ్ అనే కంపెనీలో ఈ తప్పు జరిగింది, ఈ తప్పు జరగమని చెప్పి కంప్లైంట్ వచ్చింది. మళ్ళీ దాన్ని హైదరాబాద్లో సైబరాబాద్ కమిషనరేట్ కింద రిజిస్టర్ చేయాలన్నా, కంప్లైంట్ ఇవ్వాలన్నా, బాంబేలో ఇవ్వాలన్నా, మెడ్రాస్లో ఇవ్వాలన్నా, బెంగళూరులో ఇవ్వాలన్నా, మీరు చెప్పండి సార్. ఎందుకంటే మీకు ఎట్లంటే మీకు సంబంధించిన విషయం ఏ రాష్ట్రంలో భారతదేశంలో కానీ బయట ఎక్కడ జరిగినా కూడా మీరు చెప్పేది ఎట్లుందంటే అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మాత్రమే రిజిస్టర్ కావాలి అని చెప్పేసి కొత్త రాజ్యాంగం మీరు చెప్పేది. మీకు సంబంధించిన ఇష్యూ ఎక్కడ కూడా బయట దేశంలో ఎక్కడ రిజిస్టర్ కాకూడదు, మీరు మీ కంట్రోల్లో ఉండే చోట మాత్రమే రిజిస్టర్ కావాలి. కానీ చట్టం అట్లా లేదు కదా, మీకు అనుకూలంగా లేదు కదా చట్టము. చట్టం ఏమంటుంది, ఎక్కడైతే తప్పు జరిగిందో తప్పు జరిగిన పోలీస్ స్టేషన్లోనే రిజిస్టర్ కావాలి. కానీ మీకు అది మిగుడు పండంలా మీకు ఏమేమి సెక్షన్ల కింద రిజిస్టర్ చేసినారు? 188 అంటే ఏమి, ఏదైతే ప్రభుత్వం చట్టం ప్రకారము ప్రొమల్గేట్ అయిన ఆర్డర్ ఉందో దాని ఉల్లంఘన, తప్పేం దాంట్లో. నెక్స్ట్ 379 థెఫ్ట్ దొంగతనము, 420 చీటింగు అంటే మోసము, 66-B ఏమది మీకు కంప్యూటర్ ద్వారా చట్ట వ్యతిరేకంగా మీకు సమాచారం రావడము, 72 అంటే ఏమి అసలు ఒక వ్యక్తికి తెలియకుండా ఆ సమాచారం అనేది రావడము. మళ్ళా ఇవన్నీ కూడా ఏవి కంప్యూటర్కు సంబంధించిన సెక్షన్లు. ఇవి ఎప్పుడైనా కానీ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో ఆటోమేటిక్గా నిజాలు బయటపడితే మీకు ఎందుకు అంత టెన్షను, అంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు అంటే ఏదైనా కానీ మీకు సంబంధం మీకు నచ్చని జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి అంతా కూడా అన్యాయం జరిగిందంట. మీకు ఏదన్నా మీకు నచ్చనిది కానీ మీకు వ్యతిరేకం కానీ మీకు సూట్ కానీ జరిగితే ఆంధ్రప్రదేశ్ అంతా రావాలి మీకు సపోర్ట్గా. పోనీ ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. అంటే మీరేం చేసినారు, మీరు ఓటర్ లిస్టుల నుంచి ఓట్లను తొలగించేదానికి ఒక యంత్రాంగం పెట్టినారు. కాబట్టి అందరూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఎంత బాగా చేసినారు సార్ అని చెప్పి ధన్యవాదాలు మీకు చెప్పాలనే మీ కోరిక. చెప్పండి మీకు ఏం కావాలని చెప్పండి, ఈ విధంగా నాకు కావాలి అని. నెక్స్ట్ మీరేం చేసినారు, బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ, వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి, దాన్ని మీరు ఉల్లంఘించినారు. ఉల్లంఘించినందుకు ఏమనాలి, మీకు అభినందనలు తెలపాలనా? అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వచ్చి బ్రహ్మాండం ఎంత బాగా మా సమాచారం మొత్తం బయట పెట్టినారు సార్, మా ఇంట్లో ఎవరున్నారు, నా భార్య పేరేమి, నా భార్య వయసు ఎంత, నా కొడుకు వయసు ఎంత, నా బిడ్డ ఎక్కడ చదువుతుంది, ఇవన్నీ తెలిపి మీరు సమాచారం అంతా బయట తిప్పినందుకు మీకు అభినందనలు తెలపాలనే మీ కోరిక. ఏం మీ కోరిక? మీరు చట్టాన్ని ఉల్లంఘించినారు అంటే చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఏమి కృతజ్ఞతలు తెలియజేయాలన్నా? అందరం వచ్చి కృతజ్ఞత సార్ నమస్కారం ఎంత బాగా ఉల్లంఘించినారు సార్ మీరు, అప్పుడు మీరు సంతోషపడతారా? పోనీ ఇది కాకుండా ఏదైనా కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అందరినీ కూడా అభద్రతలో పెట్టినారు. అభద్రతలో పెట్టినందుకు మేమందరం వచ్చి ప్రశంసలు తెలపాలనా? ఏంది మీ బాధ ఏంది అసలు మాకు అర్థం కావడంలే. అసలు ఆధార్ కేసు అనేది స్టడీ చేసినారు సార్ మీరు. పుట్టస్వామి కేసు తర్వాత నెక్స్ట్ ఫేమస్ ల్యాండ్ మార్క్ కేసు ఆధార్ కేసు. ఆధార్ కేసులో ఏమని చెప్తున్నారు, ఏమని చెప్తుంది ఆధార్ కేసు? అసలు ఆధార్ కేసులో 3 ముఖ్యమైన ఇష్యూస్. ఒకటి వచ్చేసి దాంట్లో ఎన్నో ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తే ఇష్యూ నంబర్ 3, 4, 5 అనేది ముఖ్యమైనది. దాంట్లో ఏమంటుంది, ద అథారిటీ షెల్ ఇన్ష్యూర్ దట్ సెక్యూరిటీ ఆఫ్ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ అండ్ అథెంటికేషన్ రికార్డ్స్ ఆఫ్ ఇండివిజువల్స్. అంటే UIDAI ఆధార్కు సంబంధించిన అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీ వ్యక్తిగత సమాచారాన్ని సెక్యూర్గా జాగ్రత్తగా పెట్టే బాధ్యత ఉంది. అది మీరు ఉల్లంఘించినారు లేదా? ఏ విధంగా మీకు ఇంత అనుభవం పెట్టుకొని ఏ విధంగా అయితే చేయించినారు? ఏ విధంగా ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వ్యక్తులకు పోయింది డేటా? మీ అనుమతి లేకుండా ఎట్లా పోయింది అసలు డేటా? నంబర్ 2, వ్యక్తిగత సమాచారానికి సంబంధించి ఒక సెక్షన్లో ఇష్యూ నంబర్ 7లో ఏమంటుంది, ద స్టేట్ వైల్ ఎన్లివెనింగ్ రైట్ టు ఫుడ్, రైట్ టు షెల్టర్ ఎక్సెట్రా ఎన్విసాజ్డ్ అండర్ ఆర్టికల్ 21 కెనాట్ ఎంక్రోచ్ అపాన్ ద రైట్ ఆఫ్ ప్రైవసీ ఆఫ్ బెనిఫిషరీస్ నార్ ఫార్మర్ కెన్ బి గివెన్ ప్రిసిడెన్స్. అంటే వ్యక్తిగత సమాచారం ఏదైతే గోప్యంగా ఉంచాలో అది అన్నిటికంటే అట్మోస్ట్ ప్రయారిటీ. ఏదో మేము మంచి చేస్తాము, మంచి చేయబోతున్నాం ఒక సభ్యునికి, ఒక పౌరునికి అని చెప్పి ఆ నెపం మీద మీరు వ్యక్తిగత సమాచారాన్ని వాడుకునేదానికి లేదు అని వెరీ క్లియర్గా ఉంది జడ్జిమెంట్లో. నెక్స్ట్ ఇష్యూ నంబర్ 11. ఇష్యూ నంబర్లో 11లో ఏమంటుంది, ఆ ఇష్యూలో ఈ ఆధార్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, సమాచారం ఉందో, ఆ సమాచారం ప్రైవేట్ కంపెనీలకు కానీ వ్యవస్థలకు కానీ ఇంకోరికి కానీ వాడుకునేదానికి అవకాశం ఉందా అంటే దానికి సంబంధించి లేదు అని వెరీ క్లియర్గా జడ్జిమెంట్ ఉంది. జడ్జిమెంట్లో ఏమంటుంది, టు ద ఎక్స్టెంట్ విచ్ పర్మిట్స్ యూజ్ ఆఫ్ ఆధార్ బై ద స్టేట్ ఆర్ ఎనీ బాడీ, కార్పొరేట్ ఆర్ పర్సన్, రాష్ట్రం కానీ కార్పొరేట్ కానీ వ్యక్తి కానీ ఇది వాడకూడదు అని చెప్పి వెరీ క్లియర్గా
జడ్జిమెంట్ ఉంటే మీరు ఏ విధంగా దీన్నంతా ఇస్తున్నారు సార్? అసలు అంటే ఇంత అనుభవం అంటారే, పోనీ ఎవరు వీళ్ళు అసలు? ఎవరికి ఇచ్చినది మీరు సమాచారం అంతా? బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ అండ్ ఐటీ గ్రిడ్, ఇంకా 2-3 కంపెనీలు ఉన్నాయి, పరిశోధనలో బయటకు వస్తాయి. అసలు ఈ బ్లూ ఫ్రాగ్ వాళ్ళు ఎవరు? చెప్పినట్లు ఫణికుమార్. ఎవరు ఈ ఫణికుమార్? ఎప్పుడు బ్లాక్ నెంబర్ 1 సీఎం పేషి ఫణికుమార్. ఏమేమి ఇచ్చినారు? పోనీ అదర్ పనులు ఏమి ఇచ్చినారు బ్లూ ఫ్రాగ్ వాళ్ళకు? బ్లూ ఫ్రాగ్ వాళ్ళకు మీరు ఇచ్చిన పనులు ఏమేమి? ఇంతకుముందు మన క్రాప్ బుకింగ్ ఏదైతే పంటలు ఎన్నో పనులు ఇచ్చినారు మీరు. ఎన్ఆర్ఈజీఎస్ పనులు ఇచ్చినారు, పంచాయతీరాజ్ పనులు ఇచ్చినారు, సోషల్ వెల్ఫేర్ పనులు ఇచ్చినారు, రకరకాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కంప్యూటరైజేషన్కి సంబంధించిన అన్ని పనులు ఈ కంపెనీలకి, మీకు నచ్చిన కంపెనీలకి ఇచ్చినది. దాంట్లో కూడా ఎట్లా ఇచ్చినారు మీరు? ఇచ్చినది ఒక దాంట్లో క్రాప్ బుకింగ్ అంటే పంటలు ఏ పంట ఏ భూమిలో ఏ పంట వేసినారు అనేది మామూలుగా ఎవరు చేస్తారండి? ఇది చేయాల్సినది ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంటు అండ్ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చేయాలి. కానీ మీరేం చేసినారు? పోయిన సంవత్సరము వాళ్ళకు తీసేసి బ్లూ ఫ్రాగ్ వాళ్ళకి ఇచ్చినారు, 30 కోట్లకి ఇచ్చినారు. దాంట్లో 8 కోట్ల పేమెంట్ కూడా జరిగింది. పోనీ వాళ్ళు చేసినారా పని? అది వాళ్ళు ఏ విధంగా ఎవరిని వాడుకొని చేయాలని మీరు చెప్పిండేది వాళ్ళకు? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అర్థమవుతుందండి? ఎక్కడ కంది వేసినారు, ఎక్కడ శనగ వేసినారు, ఎక్కడ పత్తి వేసినారు అని అర్థమవుతుంది. కానీ మీరు ఇచ్చినారు, ఎందుకంటే మీకు నచ్చిన కంపెనీ కదా, ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం వాళ్ళు చేసినది బాగలేదని చెప్పి 18-19 మళ్ళీ మార్చినారు. వాస్తవమా కాదా ఇది? దానికి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినారు చేయలేని పనికి. నెక్స్ట్ ఇదే బ్లూ ఫ్రాగ్ వాళ్లకు కరెంటు పోల్స్, రాష్ట్రంలో ఉండే ప్రతి కరెంటు పోల్కు జియో ట్యాగింగ్ అవసరమా? ఇప్పుడు ఒక్కొక్క పోల్కు జియో ట్యాగింగ్ సరే మీకు అవసరం అనిపించింది, ఎందుకంటే మీరు కంప్యూటర్ యుగం కదా. మొత్తం ఆ కాంట్రాక్ట్ ఎంతకంటే ఎన్ని కోట్లకి ఇచ్చిండే చెప్పండి, బయటకు వచ్చి చెప్పండి. నెక్స్ట్ ఐటీ గ్రిడ్, నరేగా గిరేగా ఇదంతా కూడా ఐటీ గ్రిడ్కే కాదండి ఇచ్చినది. దానికి ఎవరు? అశోక్ దాకవరం. ఈ దాకవరం ఎవరండి? దాకవరం ఎప్పుడు మీతో పాటే ఉండేది. దాకవరం కంటిన్యూస్. ఈయన ఈ వ్యక్తి వీళ్ళు మీతో పాటు. పోనీ ఈ కంపెనీ ఐటీ గ్రిడ్ పాత కంపెనీనా? 2014 ముందర ఏమైనా వ్యాపారం చేసిందా? 2014 తర్వాత మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత వ్యాపారం మొదలుపెట్టింది. అంటే అర్థం ఏమి? రాష్ట్ర ప్రభుత్వం కోసం ఏర్పాటు చేసిన కంపెనీ అనే కదా అర్థమయ్యేది ఎవరికైనా కానీ. అసలు మన అలిగేషన్స్ ఏమి? ఒక ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈరోజు ఇది వైఎస్ఆర్సీపీ తరఫున మాత్రమే కాదు, మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రతి ఒక్క పౌరుని తరఫున మాట్లాడుతూ ఉండేది. మన అలిగేషన్ ఏమి? ప్రతి పౌరుని అలిగేషన్ ఏమి? నంబర్ 1, మీరు ఎలక్టరల్ రోల్స్ దొంగతనం చేసినారా లేదా? ఏ విధంగా దొంగతనం జరిగిందనేది అలిగేషన్ చేస్తున్నాము. ఏ విధంగా అంటే మీ సేవామిత్ర వెబ్సైట్లో మీ అప్లికేషన్లో ఓపెన్ చేస్తే కలర్ ఫోటోలు ఉన్నాయి. కలర్ ఫోటోలు ఎట్లా వచ్చినాయి మీకు? ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడే కానీ కలర్ ఫోటోలు ఇవ్వలేదు ఏ పొలిటికల్ పార్టీకి. మీకు ఎట్లా వచ్చినాయి చెప్పండి, వచ్చి సమాధానం వచ్చి చెప్పండి. నంబర్ 2, అసలు స్టేట్ రెసిడెంట్ హబ్ డేటా అంటే వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా ఈ ప్రైవేట్ కంపెనీల దగ్గరికి ఎట్లా వచ్చినాయి? మీరు వచ్చి చెప్పండి ఎట్లా వచ్చినాయి. ఈరోజు యాప్ ఓపెన్ చేస్తే యాప్లో ఒక కృష్ణమూర్తి అని తీసుకుంటే కృష్ణమూర్తి ఇంట్లో ఎవరున్నారు, కృష్ణమూర్తి భార్య పేరేమి, కృష్ణమూర్తి భార్య వయసు ఎంత, కృష్ణమూర్తి వయసు ఎంత, కృష్ణమూర్తికి పిల్లలు ఎంత ఉన్నారు, ఆయన మోటార్ సైకిల్ ఉందే, ఆయనకు ఎన్ని కేజీల బియ్యం వస్తుంది, ఆయనకు చంద్రన్న బీమా వచ్చిందా లేదా, ఇవన్నీ ఈ ప్రైవేటు సంస్థ దగ్గర డేటా ఎక్కడి నుంచి వచ్చింది? మీరు వచ్చి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఇది కాక నెక్స్ట్ ఆధార్ డేటా, వ్యక్తిగత సమాచారం అంతా కూడా ఆధార్ను బేస్ చేసుకొని వచ్చేది. ఆధార్ను ఏ విధంగా మీరు ఇచ్చినారు? ఆధార్ నంబర్ ఈరోజు ఐటీ గ్రిడ్ దగ్గర ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ఆధార్ నంబర్లు ఉన్నాయి. ఏ విధంగా వచ్చినట్లు చెప్పండి సార్, మీరు బయటకు వచ్చి చెప్పండి. ఇది వ్యక్తిగత సమాచార గోప్యమా దాని ఉల్లంఘన కాదా? లేదు కాదు అని అంటారు. ఇన్వెస్టిగేషన్ రెడీ చేయండి, ఇన్వెస్టిగేషన్ ఒప్పుకోండి. ఎందుకు ఒప్పుకోవడం లేదు మీరు? అసలు వాస్తవానికి మీరు చూస్తే ఈరోజు ఎలక్టరల్ రోల్స్లో ఓట్లు తీసేస్తున్నామనేది రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు తీసేస్తుండేది వైసీపీ వాళ్ళది. ఎదురుదాడి మళ్ళీ టీడీపీ వాళ్ళ. మీ ఓట్లు తీస్తారండి ఎవరన్నా?
మొత్తం మిమ్మల్ని ముట్టేటట్లు ఉన్నారా ఎవరన్నా జనాలు? సార్ మీరు ఎవరన్నా బ్రతకనిచ్చేటట్టు ఉన్నారా రాష్ట్రంలో? మీ ఓట్లు కూడా తీస్తారా? మళ్ళీ ఎదురుదాడి. ఇప్పుడు మళ్ళీ అట్లున్నప్పుడు ఈరోజు 3వ తారీఖు మార్చు ఏమనిచ్చినారు? చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గోపాలకృష్ణ ద్వివేది గారు ఏమనిచ్చినారు? ఇట్లా ఎన్మాస్ ఓట్లు తీసేస్తున్నారు, తీసేసిన ఓట్ల గురించి కేసులు నమోదు చేయండి అని చెప్పినాడు. మళ్ళీ ఈరోజు తిరుపతిలో ఏం జరిగిందండి? చంద్రగిరిలో ఏం జరిగింది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది. దెందులూరులో ఏం జరిగింది? ఈరోజు కంప్లైంట్లు హైదరాబాద్ స్టేషన్లో కొంతమంది కంప్లైంట్లు వచ్చినారు. ఏమని? మావి ఓట్లు తొలగించేస్తున్నా అని చెప్పి కంప్లైంట్లు కూడా ఉన్నాయి వివిధ స్టేషన్లలో. మళ్ళీ దానికి ఎందుకు మీరు సమాధానం చెప్పలేకుండా ఉన్నారు? 20వ తేదీ సాయిరెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చినారు. 21వ ఎక్కడ? ఢిల్లీలో. 21వ తేదీ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చినారు హైదరాబాదులో, సైబరాబాదులో. దాని తర్వాత 26వ తేదీ మీడియాలో వచ్చింది. 27 మీరు నిజంగా కరెక్ట్ ఉంటే 27వ తేదీ మీ యాప్లో నుంచి ఇవన్నీ ఎందుకు తీసేసినారు? ఈరోజు మీ యాప్ చూసినట్లయితే మీ యాప్లో ఎక్కడే కానీ కలర్ ఫోటోలు కనపడడం లేదు, ఫోటోలు తీసేసినారు. ఎందుకండి? మీరు అంత కరెక్ట్గా ఉంటే ఎందుకు తీసేసినారు? కృష్ణమూర్తి గారికి ఎన్ని కేజీల బియ్యం వచ్చింది, ఎన్ని కేజీల కందులు వచ్చినాయి, చంద్రన్న బీమా వచ్చిందా లేదా, కృష్ణమూర్తి గారి వైఫ్ వేరంతా, ఇవన్నీ తీసేసినారు. ఎందుకు తీసేసినారు 27 నుంచి? అసలు మీ యాప్ను ఎందుకు మార్చినారు చెప్పండి? ఓటర్ ఐడి ఇంతకు ముందు ఉన్నింది, ఓటర్ ఐడిని ఈరోజు ఎందుకు తీసేసినారు? మళ్ళీ మీరు కరెక్టే కదా, మీరు కరెక్ట్ చెప్తే ముఖ్యమంత్రి గారు మన కోడుమూరు మీటింగ్లో చెప్తారు 20 సంవత్సరాల నుంచి మేము అందరి సమాచారం సేకరిస్తే దాన్ని ఎవరో దొంగలుతుండారంట. సార్ మిమ్మల్ని ఎవరు దొంగలుతారు సార్, మీరు ఎవరిని దొంగలుకుంటే చాలని చెప్పి ప్రార్థిస్తున్నారు అందరూ. ఇంకొక 4 రోజులు ఉంది, ఆ 4 రోజులు కాపాడుకుంటే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అందరు చేతులెత్తి మొక్కుతుంటే మీరు మళ్ళీ మిమ్మల్నే దొంగతారంట. మిమ్మల్ని ఎవరైనా దొంగలగలుగుతారు? అసలు దొంగలే పాటలు అయితే మళ్ళీ ఇదంతా ఎందుకు? మొబైల్ నంబర్, ప్రతి ఒక్కరు మొబైల్ నంబర్స్ మీ సేవామిత్ర యాప్లో ఉంది, ఎందుకు తీసేసినారు ఈరోజు? అసలు ఇది పక్కన పెట్టండి. ఈ సేవామిత్రలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళకి తెలియదు ఇంతవరకు. ఎట్లయితే కళా వెంకట్రావు గారికి, గంటా శ్రీనివాసరావు గారికి, పయ్యావుల కేశవ్ గారికి, దూలిపాల నరేంద్ర గారికి వీళ్ళకి కూడా డ్యామేజ్ ఎంత ఉందని తెలియదో ఈ సేవామిత్రలకు కూడా తెలియదు. నేను చెప్తా, సేవామిత్రలు ఏదైతే వాళ్ళ ఫోన్లో యాప్ దింపుకున్నారో, డౌన్లోడ్ చేసుకున్నారో, వాళ్ళు డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎవరు కంట్రోల్లోకి పోయినారు? యాప్ డెవలపర్, అంటే ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఇప్పుడు ఈరోజు రమేష్ అనే వ్యక్తి ఒకవేళ సేవామిత్ర యాప్ ఉంటే ఆ సేవామిత్ర ఎక్కడున్నాడనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఆయన ఫోన్లో ఎవరికి ఫోన్ చేస్తున్నారనేది పైన తెలిసిపోతుంది. ఆయన ఫోన్లో ఏమేమి చూస్తున్నాడు సోషల్ మీడియాలో అనేది ఆయనకు తెలిసిపోతుంది. అంటే వ్యక్తిగతంగా ఆ సేవామిత్ర దగ్గర ఏమేమి ఉండదు. ఆయన ఒకవేళ తన బ్యాంకుకి యాక్సెస్ చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ పైన తెలిసిపోతాయి. అసలు సేవామిత్రులకు ఇంతవరకు ఇన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలియదు ఎంత డ్యామేజ్లు వాళ్ళు గురైపోయినారంటే. వాళ్ళు ఈరోజు ఒకవేళ సేవామిత్ర రమేష్ అనే వ్యక్తి చిలుకలూరుపేటలో ఉంటే చిలుకలూరుపేటలో కరెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నాడు అనేది కూడా పైన ఐటీ గ్రిడ్కు తెలిసిపోతుంది. ఆయన ఫోన్లో ఎవరితోన్నా మాట్లాడితే ఎవరితో మాట్లాడినా తెలిసిపోతుంది. బ్యాంక్ యాక్సెస్ చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయి. ఇవన్నీ కూడా ఓపెన్గా తెలిసిపోతున్నాయి వాళ్ళకు. అయినా కూడా తెలియదు, వాళ్ళకి తెలియక అమాయకులై వాళ్ళు దీనికి గురైనారనమాట. అసలు దీన్నంతా తప్పు ఎవరైతే అధికారులు దీన్ని పర్మిట్ చేసినారో, ఆర్టీజీఎస్ ఎట్లండి? ఆర్టీజీఎస్ ఎట్లా తెలియకుండా ఉంటుంది? ఆర్టీజీఎస్కు తెలిసి ఇదంతా చేసినారు. ఎవరు ఆర్టీజీఎస్కు? అహ్మద్ బాబు గారు. 100% చట్టం తన పని చేస్తుంది. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, చట్టం 100% తన పని తను చేస్తుంది. అధికారులు ఎవరైతే దీంట్లో అంతా ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు మాత్రము చాలా పొరపాటు చేసినారు. ఎట్లా చేస్తారండి ఇది? ఇంత ఓపెన్గా అసలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత సమాచారం అనేది ఇంత ఇంపార్టెన్స్ ఉంటే మీకు తెలిసి ఒక ప్రైవేట్ కంపెనీ చేతికి, ఒక పొలిటికల్ పార్టీకి ఉపయోగపడేదానికి ఇస్తారా? పోనీ దీన్ని తీసుకుపోయి ఎవరికి? దీనికి ఆధార్ అంటే యుఐడిఏఐ ఢిల్లీ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఇది డెవలప్ ఇది. ఆ యుఐడిఏఐకి ఇస్తే దానికి ఎవరు చైర్మన్? సత్యనారాయణ గారు ఆల్రెడీ చైర్మన్. ఎవరు సత్యనారాయణ గారు? ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు. ఈ సత్యనారాయణ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన అడ్వైజర్ టు స్టేట్ గవర్నమెంట్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత తెలివి చూడండి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడతారంటే రిటైర్ అవుతానే అందరినీ తెచ్చిపెట్టుకునేదనమాట. తెచ్చిపెట్టుకొని వీళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఇదే సత్యనారాయణ గారు ఇప్పుడు మేము 10 రోజులైంది పైన ఆధార్లో కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఇంతవరకు యాక్ట్ కావడం లేదు. ఎందుకంటే మా అనుమానము 10 కనీసం ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఇన్వెస్టిగేషన్ చేయకపోగా ఇదే సత్యనారాయణ గారు ఈరోజు ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ప్రశాసన్ నగర్లో ప్లాట్ తీసుకున్నారు. ఇంచుమించు 1,25,00,000 విలువ చేసే ప్లాట్ మళ్ళీ అమరావతిలో తీసుకున్నారు. ఇదంతా జీవో, అది జీవో నంబర్ 75. ఎప్పుడు డేటు? 14/2. జే సత్యనారాయణ ఐఏఎస్ రిటైర్డ్. ఒక అమరావతిలో ప్లాట్ ప్లస్ మంచి శాలరీ. ఎందుకు? అడ్వైజర్గా ఉంటూ మీరు ఆధార్లో ఉంటూ ఎట్లా ఒప్పుకున్నారండి? మేము తక్షణమే
ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. పొరపాటు అంటే మాత్రం ఇది ఖచ్చితంగా రిమూవ్ చేయాలి ఆ పోస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత. ఎంత అన్యాయంగా తయారైనారంటే అసలు ప్రతి ఒక్కటి ఎంత అన్యాయంగా అధికారులంతా ఇంత పెద్ద పోస్టులకు వచ్చిన తర్వాత, పదవులకు వచ్చిన తర్వాత ఇదేనా అండి ప్రజలకు చేసే మేలు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా, పౌరులందరికీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, దయచేసి మీరు జాగ్రత్త పడండి. అందరి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. మీరు ఈమెయిల్స్కు సంబంధించిన పాస్వర్డ్స్ ఒక్కసారి ఆలోచించుకొని మార్చుకోండి. మీకు బ్యాంకుకు సంబంధించిన పాస్వర్డ్స్ దయచేసి మార్చుకోండి. మీకు పేటీఎంకు సంబంధించిన పాస్వర్డ్స్ దయచేసి మార్చుకోండి. ఎందుకంటే మీ సమాచారం మీ దగ్గర మాత్రమే కాదు, ఈరోజు ఈ ప్రైవేట్ కంపెనీల దగ్గర ఉంది. ప్రైవేట్ కంపెనీల నుంచి ఎక్కడికైనా కానీ పోయేదానికి అవకాశం ఉంది. ఈ ప్రైవేట్ కంపెనీల దగ్గర కూడా డేటా ఎక్కడుందా? ఈ సర్వర్లు వేరే దేశంలో ఉంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ లొకేషన్ కోసం మరి బయటపడుతుంది, ఈరోజు కాకుండా రేపు. అసలు ఎంత అన్యాయంగా తయారైనంటే ఈరోజు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది కేవలం పొలిటికల్గా కాకుండా ప్రైవేట్ ప్రతి ఒక్క పౌరుని తరఫున ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. నంబర్ 1, దీని మీద ఎన్నికల సంఘం ఖచ్చితంగా విచారణ జరపాలి. దీని మీద UIDAI ఆధార్కు సంబంధించిన సంస్థ ఖచ్చితంగా విచారణ జరపాలి. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా విచారణ జరపాలి. దీని మీద ఎవరైనా కానీ కేంద్ర కానీ థర్డ్ పార్టీ సంస్థలు ఎవరైతే ఉండారో హక్కు ఉండేవాళ్ళు దీని మీద విచారణ జరిపి దీని మీద ఖచ్చితంగా బయట ఏం జరిగింది, ఇదంతా ఎవరు దీంట్లో దోషులు, ఎవరు దీనికంతా కారకులు అనేది బయటికి రావాలి. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము కోరుకుంటున్నాం, చాలాసారి ఇంకా ఏదన్నా కానీ ఆడ వైజాగ్లో మరి ప్రతిపక్ష నాయకుని మీద అటాక్ జరిగితే దాన్ని మీరు అసలు ఇన్వెస్టిగేషను బయట వాళ్ళకి వద్దు, మేమే చేస్తామని అంటారు. అవసరమా సార్? నిజం తేల్చేదానికి, నిజం నిర్ధారణ చేసేదానికి మీకెందుకు సార్ అంత భయము? అదేవిధంగా ఈరోజు ఎవరైతే కంప్లైంట్ దారుడు లోకేశ్వర్ రెడ్డి ఉన్నాడో లోకేశ్వర్ రెడ్డిని ఈరోజు థ్రెటన్ చేసేదానికి, భయపడించేదానికి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు ఆయన రెసిడెన్స్ దగ్గరికి మఫ్తీలో పోలీసు వాళ్ళు వస్తారు. అవసరమా సార్? ఇప్పుడు ఏమి ఇన్వెస్టిగేషన్ చేయనియండి. ఇన్వెస్టిగేషన్ అనేది ఎలక్ట్రానిక్ ట్రయల్. ఇది ఎవరు కూడా దాన్ని తారుమారు చేయనీకి రాదు కదా. తారుమారు చేయనీకి లేనప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? అంటే మీరు భయపడుతున్నారంటే కారణం ఏమి? మీరు మీ యాప్లో నుంచి ఫోటోలు తొలగించినారంటే కారణం ఏమి? ఓటర్ ఐడి తీసేసినారంటే కారణం ఏమి? బెనిఫిషరీ 5 కేజీలు 2 కేజీలు తీసేసినారంటే కారణం ఏమి? మీరు మొబైల్ నెంబర్ తీసేసినారంటే కారణం ఏమి? 27వ తేదీ నుంచి మీరు యాప్ డిజైనే మార్చినారంటే కారణం ఏమి? మీరు కరెక్ట్గా అంటూ ఉంటే ఎందుకు సార్ భయపడుతున్నారు? ఇన్వెస్టిగేషన్ దయచేసి చేయండి, ఇన్వెస్టిగేషన్ జరగనియండి. దీంట్లో ఎవరెవరు దోషులు ఉండాలో నిర్ధారణ జరిగాయంటే రేపు పొద్దున మాత్రం ఎందుకంటే ఉత్తరోత్తర ప్రపంచమంతా కూడా ఎలక్ట్రానిక్ రూట్లో పోతుంది. ఎలక్ట్రానిక్ డేటా అంతా ఈ విధంగా ఒకవేళ తారుమారు చేసి విచ్చలవిడిగా వాడుకునేదానికి అవకాశం వస్తే ఏ వ్యక్తి, ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏ వ్యక్తి ఎవరితో మాట్లాడినా ఎవరితో మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ దగ్గర తెలుస్తుంది. ఏ వ్యక్తి దాంట్లో ఫోన్లు ఏమైనా చూసినా అది వాళ్ళకి తెలిసిపోతుంది. ఏ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. ఏ వ్యక్తి ఏ పని చేసినా కూడా ఫోన్ మీద కానీ కంప్యూటర్ మీద కానీ వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంత డేంజర్లోకి తీసుకొచ్చినారు. ప్రపంచమంతా కలిసి కేంబ్రిడ్జ్ అనలిటికా 8 కోట్లు అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 4 కోట్ల మందికి జరిగింది చూడండి. సేమ్ ప్రపంచం అంతా కలిసి 8 కోట్లు అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే సిమిలర్ కేస్ 4 కోట్ల మందికి జరిగిందంటే ఎంత పెద్ద దుర్మార్గమైన అసలు అన్యాయమైన ఇది అనేది ఒక్కసారి చూడండి. మామూలే. ఇంతకుముందు మేము చెప్పినట్లు తనకు నచ్చనిది కానీ తనకి సరిపోయింది కానీ తనకు ఉపయోగపడింది కానీ ఏది జరిగినా కూడా ఆంధ్ర రాష్ట్రం మీదంతా కుట్రనే. తనకు ఏదైనా కానీ తనకు ఉపయోగపడకున్నా తనకు నచ్చకున్నా ఏదన్నా కానీ పద్ధతి ప్రకారం ఉంటే కూడా ఆంధ్ర రాష్ట్రం మీద. అందుకని మేము చెప్పినది అంటే దొంగతనం జరిగి మీరు దొంగతనం చేపిస్తే దాన్ని మేము ధన్యవాదాలు చెప్పాలనా? ఎలక్ట్రల్ రోల్స్ నుంచి ఓట్లు తొలగించేస్తే కృతజ్ఞతలు తెలపాలనా? వ్యక్తిగత సమాచారాన్ని అంతా బయటకు ఇస్తే దానికి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు తెలియజేయాలనా? ఏం చేయాలి చెప్పండి, మీకు ఎట్లుండాలి? అవునండి. ఇప్పుడు ఐటీ గ్రేడ్ అనే సంస్థ ఎక్కడుంది? ఆఫీసు మాదాపూర్లో ఉంది. అంటే ఎక్కడ కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? బాంబేలో ఇవ్వాలన్నా, బెంగళూరులో ఇవ్వాలన్నా, చెన్నైలో ఇవ్వాలన్నా చెప్పమనండి. ఆయన చెప్పమనండి, పెద్ద ఆయన కదా, ఆయనకు తెలుసు కదా, చెప్పమనండి ఎక్కడ ఇవ్వాలి కంప్లైంట్, జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వస్తుంది. ఈరోజు ఎందుకు ఆఫీస్ వెకేట్ చేసిపోతున్నారు చెప్పండి? మీరు కరెక్ట్గా ఉంటే, పద్ధతి కరెక్ట్గా ఉంటే, అన్నీ బాగుంటే హ్యాపీగా ఉండొచ్చు కదా, కంటెస్ట్ చేయొచ్చు కదా. ఎలక్ట్రానిక్ ట్రయల్ దాన్ని మార్చేదానికి ఏముంటుంది? ఎవరు మార్చగలుగుతారు ఎలక్ట్రానిక్ ట్రయల్ను?
పార్టీ ఆస్తి దాదాపు 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ యొక్క ప్రాపర్టీనే అది. దాన్ని వైసీపీ వాళ్ళు చోరీ చేసి దాంతో దాదాపు 5 లక్షల నుంచి 50 లక్షల మంది ఓటర్లు తొలగిస్తుంది వైసీపీ అన్నది ప్రధాన ఆరోపణ. వైసీపీ ఓట్లు తొలగిస్తున్నారా, టీడీపీ ఓట్లు తొలగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ లేకపోయి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో అడిగితే చెప్తారు. దానికేం పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరం లే. రెండో పాయింట్, వాళ్ళు చాలా కన్ఫ్యూజింగ్గా ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నారు. టీడీపీ డేటా గురించి, ప్రజల డేటా గురించి రెండు వేరు. టీడీపీ డేటా గురించి ఎవరు మాట్లాడడం లేదు, అది వాళ్ళ ఇంటర్నల్ సమస్య. ప్రజల డేటా ప్రైవేట్ పార్టీ దగ్గరికి ఎట్లా పోయింది దానికి చెప్పండి సమాధానం అంటే అది చెప్పేదిలే. ప్రజల డేటా స్టేట్ రెసిడెంట్ డేటా హబ్, రాష్ట్రానికి సంబంధించిన ప్రజల డేటా అంతా కూడా, వ్యక్తిగత డేటా అంతా కూడా ప్రైవేట్ సంస్థల దగ్గరికి ఎక్కడ పోయింది, ఎవరు ఆథరైజ్ చేసినారు, మీరు డైరెక్ట్గా ఇచ్చినారా, వాళ్ళు ఐటీ గ్రిడ్ మీ నుంచి దొంగతనం చేసినారా, మీరు ఇన్వెస్టిగేట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఎట్లా పోయింది దాన్ని ఇద్దరు కన్ఫ్యూజ్ చేసేదానికి ఇప్పుడు ఇంటెలిజెంట్గా ఇది టీడీపీ డేటా, మేము టీడీపీ డేటా గురించి మాట్లాడడం లేదు, మేము ప్రజల డేటా గురించి మాట్లాడుతున్నాం.